హలో అందరికీ, అందరూ బాగున్నారండి. రాజమండ్రిని సాంస్కృతిక ఆధ్యాత్మిక నగరంగా పేర్కొంటారు కదండి. రాజమండ్రిలో ఆధ్యాత్మికమైన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయండి. గోదావరి పక్కన చాలా ఘాట్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఒకటైన పుష్కర్ ఘాట్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఈ పుష్కర్ ఘాట్ ఎదురుగానే మనకి చాలా షాపింగ్ మాల్స్ అండ్ మెయిన్ బజార్ కూడా ఉంటుంది. మెయిన్ బజార్లో దొరకని వస్తువు అంటూ ఉండదండి. ప్రతిదీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ శివలింగం అయితే ఉంటుంది. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉండి శివలింగం పైన గోదావరి వాటర్ అభిషేకం అయ్యేలా మనకి ఇక్కడైతే ఏర్పాటు చేశారండి. చూడండి, ఇలా గోదావరి వాటర్ అయితే ఇలా వస్తూ ఉంటుంది శివలింగం పైనుంచి. ఇక మన గోదావరి దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇదేనండి గోదావరి దగ్గర మనకి పుష్కర్ ఘాట్ అనమాట. ఈవినింగ్ టైం సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇదిగోండి, ఇది గోదావరి. గోదావరి దగ్గర బ్రిడ్జెస్ ఉంటాయి అండ్ ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంటుంది. ఈ బోట్ షికార్లో మనం వెళ్తే బ్రిడ్జెస్ని మనం చూడొచ్చు అనమాట. దగ్గర నుండి చూడొచ్చు బ్రిడ్జెస్ని. ఈవినింగ్ టైం అయితే చాలామంది వస్తారనమాట ఇక్కడికి, గోదావరి దగ్గరికి. గోదావరి దగ్గరికి వచ్చి అలా గోదావరిని చూస్తూ గట్టు పైన కూర్చుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి మనసుకి. ఇక్కడ ఈ గట్టు దగ్గర హారతిని కూడా మనకి ఇస్తారనమాట, నిత్య హారతి. ఇక్కడే శివాలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ గోదావరి దగ్గర స్నానం చేసి అలాగా మనం శివుని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ పుష్కరాల్లో మాత్రమే స్నానం కాకుండా నిత్యం కూడా మనకి గోదావరిలో స్నానం చేస్తూ ఉంటారు. ఇదిగోండి చూడండి, మేము నార్మల్ డేస్లో వచ్చాము, అయినా సరే చాలామంది స్నానాలు చేస్తున్నారు గోదావరిలో. నేనైతే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం అయితే తెప్పను వదలడానికి అయితే ఇక్కడికి వస్తాను, ఈ పుష్కర్ ఘాట్కి. ఇదిగోండి, చాలామంది అయితే ఉన్నారు పుష్కర్ ఘాట్ దగ్గర. అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదేనండి, అది రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ట్రైన్స్ కూడా వెళ్తాయి అండ్ వెహికల్స్ కూడా వెళ్తాయి అనమాట. అదిగోండి, పైన వెహికల్స్, కిందని ట్రైన్ అనమాట. ఈ రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ని 1974లో అప్పటి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ గారు ప్రారంభించారనమాట. నెక్స్ట్ ఈ రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ అనేది రాజమండ్రి టు కొవ్వూరు మధ్య ఉంటుంది. 4.1 కిలోమీటర్స్లో అయితే దాన్ని కట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం 2 బ్రిడ్జెస్ చూసాం కదా. లెఫ్ట్ సైడ్ ఉండేది మనకి హ్యావ్లాక్ బ్రిడ్జ్, రైట్ సైడ్ ఉండేది ఈ బ్రిడ్జ్ అనమాట, ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నుంచే మనకి ట్రైన్స్ కూడా వెళ్తాయి అండ్ రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ నుంచి కూడా ట్రైన్స్ వెళ్తాయి. మనం ట్రైన్ పైన వెళ్ళేటప్పుడు రాజమండ్రి రాగానే అందరికీ గుర్తొచ్చేది గోదావరి. ట్రైన్ రాజమండ్రి రాగానే అందరు కిటికీల దగ్గరికి వచ్చి గోదావరిని అయితే చూస్తూ నమస్కారం చేస్తూ కాయిన్స్ అయితే వేసేవాళ్ళు. ఇప్పటికి కూడా వేస్తున్నారు. అప్పట్లో అయితే మనకి రాగి కాయిన్స్ అయితే వేయమని అయితే చెప్పేవాళ్ళు. రాగి కాయిన్స్ వేసి ఆ వాటర్ తాగితే మనిషి రాయిలాగా ఉంటాడు అనేవాళ్ళు పెద్దలు. ఇప్పుడు అందరూ నార్మల్ కాయిన్స్ వేస్తున్నారు. ఇక్కడ హారతి కూడా ఇస్తారు కదండి, ఆ హారతి మనం తీసుకుంటే చాలా మంచిదని అయితే నమ్మకం. ఇక్కడ చూడండి, రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ కింద మనకి లైటింగ్ కనిపిస్తుంది కదా, అది ఈ మధ్యనే రీసెంట్గా మనకి ఒక రెస్టారెంట్ అయితే అక్కడ కట్టారండి. చుట్టూ గోదావరి ఉండి మధ్యలో రెస్టారెంట్ అనమాట. గోదావరి మధ్యలో అలా ఫుడ్ తింటే చాలా బాగుంటుంది కదండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హారతి, ఇదిగోండి, ఈ హారతి ఇచ్చిందేమో మొన్న 2025 జనవరి 1 రోజు అయితే మేము వచ్చాము. ఇక్కడైతే హారతి 6:30 to 7 మధ్యలో అయితే ఇస్తారు. అప్పుడు 2015 పుష్కరాలు జరిగాయి కదా, అంతకుముందు అయితే ఓన్లీ ఫ్రైడే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే నిత్య హారతి ఇవ్వాలని గవర్నమెంట్ అయితే మనకి చెప్పిందనమాట. నిత్య హారతిని ఇప్పుడు ఇస్తున్నారు. చూడండి, ఆ రోజు న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా ఎక్కువ మంది వచ్చారు. కలర్ఫుల్గా ఉంది గోదావరి గట్టు అయితే.
ఈ హారతి ఇస్తున్నారు కదా గోదావరి గట్టు, ఆ పైనే మనకి ఇక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయండి. చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను కొన్నింటిని మాత్రమే వీడియో తీశాను. ఫస్ట్ శివాలయం ఉంది, తర్వాత వచ్చేసి శనీశ్వర టెంపుల్ అయితే ఉంది. ఇది కూడా శివాలయమేని. ఇలా గోదావరిలో స్నానం చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ దేవుని దర్శనాలు అయితే చేసుకోవచ్చండి. టెంపుల్స్ అయితే మనకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది అమ్మవారి టెంపుల్, ఇక్కడ కూడా శివాలయమేని. ఇది కూడా శివాలయమేని. చాలామంది అర్చన అయితే అలా చేస్తున్నారు న్యూ ఇయర్ రోజు. ఎవ్రీడే కూడా ఎక్కువ మంది ఉంటారండి ఇక్కడ. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఇది. ఇక్కడ కూడా శివాలయమే ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా శివాలయము, నెక్స్ట్ చాలా టెంపుల్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి. నేను వీడియో తీయలేదు. బయట వినాయకుడు ఉండి శివలింగానికి అయితే ఆ రోజు అభిషేకం చేస్తున్నారు నేను వెళ్ళిన రోజు. ఇక్కడ బయట అయ్యప్ప స్వామి అండ్ వినాయకుడి విగ్రహం అయితే ఉంది. ఇదిగోండి, మేమైతే మొత్తం చూసేసి బయటికి వచ్చేసాము. ఇక్కడ వస్తే ఇక్కడ ఆర్చ్ బ్రిడ్జ్ పైన ట్రైన్ అయితే వెళ్తుంది. మా అబ్బాయి అయితే అమ్మ ట్రైన్ అని అంటున్నాడు. మనం ఈ ట్రైన్ నుండి చూస్తే శివలింగము నెక్స్ట్ గోదావరి అయితే చాలా బాగా కనిపిస్తుందండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ ట్రైన్ నుంచి చూస్తే. రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద ట్రైన్ నుంచి చూసినా మనకి నీట్గా కనిపిస్తుంది. శివలింగం అయితే కనిపించదు అనుకుంటున్నాను, గోదావరి కనిపిస్తుంది. ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి.